తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో ఏపీ ప్రాజెక్టులకు పెద్ద కష్టమే వచ్చింది. తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి కిందకు వస్తున్న వరద నీరు వచ్చి బాగా చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు కాగా 60 టీఎంసీలకు నీటి నిల్వలను తగ్గిస్తేనే ప్రాజెక్టు గేటు పెట్టే అవకాశం ఉంది. కాగా ఈ వరద ప్రవాహం రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లోను పెంచుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 87,000 క్యూసెక్కులు కాగా శ్రీశైలం అవుట్ఫ్లో 1,90,000 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు సాగర్ పులిచింతల ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయాయి. వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టును తాకిన వెంటనే నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులో వరద నీటి విడుదలపై నిర్ణయానికి రావాలని అధికారులు నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టు దగ్గరకు సీఎం చంద్రబాబు నిన్ననే ఒక ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఇక తుంగభద్ర గేటు ఏదైతే కొట్టుకుపోయిన నేపథ్యంలో శ్రీశైలం పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్టుల పరిశీలన విషయంలో కూడా అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రత్యేక బృందాన్ని కూడా పంపించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రాజెక్టులందరికీ అన్నిటికీ కూడా ఇప్పుడు తుంగభద్ర వర్రీ ప్రారంభమైంది. తుంగభద్ర ప్రాజెక్ట్ లోని 19వ గేటు కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి నీటిని కిందకి విడుదలవుతోంది. ఈ వరద ప్రవాహం రేపు సాయంత్రానికి లేదా రేపు అర్ధరాత్రికి ఏ సమయంలోనైనా సరే శ్రీశైలం ప్రాజెక్టుని టచ్ అయ్యే అవకాశం ఉంది. అందువలన శ్రీశైలం, నాగార్జున సాగర్ అండ్ పులిచింతల ఈ 3 ప్రాజెక్టులు కూడా నీటి నిండుకుండల్లా మారిపోయాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కిందకు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోవడంతో అక్కడ ప్రస్తుతం నీటి నిల్వలు 97 టీఎంసీలు ఉన్నాయి. ఈ నీటి నిల్వలను 60 టీఎంసీలకు తగ్గించగలిగితేనే అక్కడ కనీసం గేటు పెట్టేందుకు వీలవుతుంది అని చెప్పి సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 19వ గేటు నుంచి తో పాటు కూడా వరద నీటి ప్రవాహాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టును టచ్ అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే ముందుగానే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారిపోవడంతో అక్కడ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. అయితే తుంగభద్ర నీరు వచ్చి కలిసే అవకాశం ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 87,000 క్యూసెక్కులుగా వరద ప్రవాహం ఉంటే శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,90,000 క్యూసెక్కులను విడుదల చేయడం ప్రారంభించారు. ఈ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం సుంకేశ్వరుని ఈ రోజు టచ్ అయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టు టచ్ అవుతుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేసి ఆ తర్వాత నాగార్జున సాగర్ అండ్ పులిచింతల ఈ 2 ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కూడా సమీక్షించుకోవాలి అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే అధికారులను వెంట పెట్టుకుని తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు ఈ రోజు వెళ్లారు. నిన్న ఉదయం శ్రీశైలం తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల బృందాన్ని అక్కడికి పంపించారు. ఈ గేటు సాఫ్ట్ గేటుని ఏమైనా లింక్ చేయవచ్చా, ఏం చేయవచ్చు అనే అంశంపై కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం అక్కడ పరిశీలన జరుగుతుంది. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ 2 రాష్ట్రాలు అంటే కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా నిర్వహణ చేయాల్సి ఉండటంతో గత 5 సంవత్సరాల కాలంగా కూడా ఈ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణను గాలి కొదిలేశారు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహం వేగంగా ఉన్న తరుణంలో గేట్లు కొట్టుకుపోవటం ప్రారంభమైంది. అంటే వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఆ గేటు లైఫ్ టైం కూడా అయిపోయింది అని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది.
సర్వసాధారణంగా అయితే ఆ గేటు దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు పనిచేస్తుందని చెబుతూ ఇప్పటికే దాదాపుగా 60 సంవత్సరాలు దాటిపోయిందని కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ప్రాజెక్టుల నిర్వహణకు ఎటువంటి నిధులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటం నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమలో ఉన్న పలు ప్రాజెక్టులు కూడా నీటి ప్రవాహం ప్రారంభమైంది. అయితే అధికారులు ఇప్పుడు నీటిని వృధాగా వదిలేయటం కంటే అటు నాగార్జున సాగర్ ఇటు శ్రీశైలం ఈ రెండు ప్రాజెక్టుల్లో కూడా రైట్ లెఫ్ట్ బ్యాంకుల్లో ఉండే పవర్ హౌస్ల నుంచి విద్యుత్ ఉత్పాదనను 24/7 ప్రారంభించారు. అలా నీటిని కిందకు విడుదల చేయటం వలన కనీసం జల విద్యుత్ ఉత్పాదన తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందువలన జల విద్యుత్ ఉత్పాదన చేస్తే బాగుంటుంది అని చెప్పి అధికారులు నిర్ణయానికి వచ్చి నిన్న ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ రెండు ప్రాజెక్టుల్లో విద్యుత్ ప్లాంట్లన్నీ కూడా పనిచేయడం ప్రారంభించారు. పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర నుంచి ఎంత నీరు విడుదలవుతుంది, ఆ వరద ప్రవాహం ఎప్పటికీ శ్రీశైలం అంటూ నాగార్జున సాగర్ ప్రాజెక్టులను టచ్ అవుతుందో దాన్ని సమీక్షించుకొని దాని ఆధారంగా ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని కిందకు విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలి అని చెప్పి కూడా జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను ప్రాజెక్టులో గేటు మళ్లీ 19వ గేటు అమర్చేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వెళ్లి సమీక్షించాలి అని చెప్పి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఈ రోజు ఉదయం నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర అధికారులంతా కూడా బయలుదేరి తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. విజయ చంద్రిక. రామారావు, అటు ఆంధ్ర సహా 3 రాష్ట్రాల రైతులకి ఈ అంశంపై ప్రభావం పడే అవకాశం ఉందనేది కూడా కొంత చెప్తున్న నేపథ్యంలో అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ అంశం విషయంలో జరుగుతున్నటువంటి సమీక్ష ఏంటి, వాళ్ళ నుంచి మనకేమన్నా సహాయం అందుతోందా, అటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదని కొంత హోల్డ్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ గేటు బిగించాలి అంటే ఇందులో ఉన్న నీరుని దిగువకు విడుదల చేయాలి, ఏం చెప్తున్నారు నిపుణులు? విజయ చంద్రిక, కృష్ణానది ఎగువ ప్రాంతంలో ముఖ్యంగా పరివాహక ప్రాంతంలో అయితే మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద నీటి ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది. బట్ మీరన్నట్టు ఉభయ రాష్ట్రాల్లో ఉండే రైతులందరికీ కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే తుంగభద్రలో నీటి నిల్వలు ఉంటే ఆ తర్వాత శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ లో కానీ ఎప్పుడైనా అవసరమైన సమయంలో ముఖ్యంగా పీక్ సీజన్ లో నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ తుంగభద్ర ప్రాజెక్టులో దాదాపుగా 40 TMC నీటిని సముద్రంలోకి వదిలివేయాలి అంటే మాత్రం అటు రైతాంగంతో పాటు ఇటు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా నీటిని నిల్వ చేసే అవకాశం ఇటు పులిచింతల్లో కూడా 45 TMC నీటి నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కూడా దాదాపుగా 585 అడుగుల వరకు కూడా వాటర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా 45 TMC పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం కాగా పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా దాదాపు 38 TMCల వరకు కూడా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పైనుంచి వస్తున్న వరద ప్రవాహం మొత్తం కూడా బ్యారేజీకి చేరి అక్కడి నుంచి మొత్తం కూడా. ఓకే రామారావు, థ్యాంక్ యూ.